Hey everyone, welcome back our channel. In previous video we are discussing about diagonalization method, no? Diagonalization of matrix, no? Now in this video we are going to discuss about inverse and power of matrix by Cayley-Hamilton theorem. Okay, let's get started. ఇప్పుడు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ హ్యామిల్టన్ థీరం అని చెప్పినా కదా, హ్యామిల్టన్ బై యూజింగ్ క్యాలీ-హ్యామిల్టన్ థీరం అన్నట్టు. ఓకే, ఈ థీరం ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్పిన అందులో పవర్ మ్యాట్రిక్స్ అని ఉన్నది, కానీ పవర్ మ్యాట్రిక్స్ అనేది చేస్తే లాంగ్ అయితే జస్ట్ క్వశ్చన్లో ఇన్వర్స్ మ్యాట్రిక్సే యూజ్ చేసి ఇన్వర్స్ మ్యాట్రిక్సే ఏమంటాడు, ఏంటిది యూజ్ చేసి క్యాలీ-హ్యామిల్టన్ థీరం యూజ్ చేసి చేయమంటాడు. అసలు క్యాలీ-హ్యామిల్టన్ థీరం అంటే ఏంటో కూడా మాకు తెలుసుకోవాలి కదా. సో ఏంటి అంటే క్యాలీ-హ్యామిల్టన్ థీరం అంటే దాని కండిషన్ ఉంటుంది ఏంటి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని అది సాటిస్ఫై చేసింది అనుకో, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ క్యాలీ మ్యాట్రిక్స్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ, దీని కండిషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ చాప్టర్స్లో కూడా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఏమని చెప్పిన, ఏ మైనస్ ఐ లాంబ్డా అని చెప్పినా కదా ఒకటి. సేమ్ దానిలానే ఈ కండిషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైడ్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అప్పుడు ఈ కండిషన్ పాసిబుల్ అవుతాయి. అదే క్యాలీ-హ్యామిల్టన్ థీరంలా. ఓకేనా, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. క్యాలీ-హ్యామిల్టన్ యూజ్ చేసి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చేయడానికి. ఓకేనా, ఒక క్వశ్చన్ తీసుకోవడానికి ఏంటి, సేమ్ క్వశ్చన్ ఇంటనే వస్తుంది. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ క్యాలీ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి నీకు ఏ ఇన్వర్సా A⁴ ఇస్తాడు. అట్లా దాన్ని బట్టి మనం చేయాలి. ఇప్పుడు నేనైతే ఏ ఇన్వర్స్ చేస్తాను. ఓకేనా, క్వశ్చన్ 1 2 -1 2 1 -2 2 -2 1 ఇది క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ మన హ్యామిల్టన్లో మనం ఏం చేయాలి, కండిషన్ రాసుకోవాలి. ఏం కండిషన్, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈస్, మనం చెప్పిన చాప్టర్లో ఖచ్చితంగా కండిషన్ రాసుకోవాలి. ఇట్లా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అప్పుడు కూడా చెప్పిన కండిషన్ ఉంటాయి. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఉన్నాయి కండిషన్. ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కండిషన్ యూజ్ చేయాలి. ఏంటిది, ఏ మైనస్ ఐ లాంబ్డా మోడ్ ఆఫ్ ఈక్వల్ టు 0 కదా. ఇది ఇట్లా కన్వర్ట్ చేసుకొని ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొద్దు, జస్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ మైనస్ ఇదంతా నేను డైరెక్ట్ వేసేసుకుంటానా. 1 మైనస్ లాంబ్డా 2 -1 2 1 మైనస్ లాంబ్డా -2 2 -2 1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. దీన్ని మనం డెట్ చేయాలి. ఇదంతా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అని నేను అనుకుంటాను. అందుకే ఫాస్ట్గా నేను చేసేసుకుంటా వెళ్ళిపోతాను. మళ్ళీ ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తుంది అని ఏమనుకోకండి. ఇదంతా తెలిసినదానే చేస్తున్నా అంతే. మీరు ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేస్తే మీకు డెఫినెట్లీగా ఇది తెలిసిపోతుంది అన్నట్టు నేను ఏం చేస్తున్నా, నా నెక్స్ట్ స్టెప్ ఎందుకు ఇలా ఉందని. ఇఫ్ పాసిబుల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, తర్వాత సో ఈక్వేషన్ అనేది ఇట్లా వస్తుంది. క్యాలీ-హ్యామిల్టన్ కండిషన్ ఏంటిది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. ఈ లాంబ్డా వాల్యూలో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు a³ -a³ ప్లస్ 3a² ప్లస్ 3a -9 ఏం లేకపోతే i ఈక్వల్ టు 0. ఇక్కడ ఇట్లా రాసుకోవచ్చు, a³ -3a² -3a
ప్లస్ 9i ఈక్వల్ టు 0. ఇప్పుడు క్వశ్చన్లో నేను ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఎక్స్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్, అంటే ఎక్స్ అంటే ఈక్వేషన్ టు ఫైండ్ ఏ ఇన్వర్స్, అంటే ఎక్స్ అనేది ఇది ఈ ఏ ఇన్వర్స్తోని అన్నిటితోని ఒకసారి డివైడ్ ఇంటూ చేయమని చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇన్వర్స్ అయితే ఏ క్యాన్సర్, అంటే అప్పుడు ఏ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ మైనస్ 3 ఏ స్క్వేర్ బై ఏ క్యాన్సల్ అయితే మైనస్ 3 ఏ క్యాన్సల్ అవుతుంది ప్లస్ 9i ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది -3i ఏం లేకపోతాయి కదా ప్లస్ 9 ఏ ఇన్వర్స్ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అయితే ఏ ఇన్వర్సే వస్తుంది, అయితే దేని ఇంటూ అయితే మళ్ళీ అదే వస్తుంది కదా. సో ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇన్వర్స్ కాబట్టి ఇవన్నీ ఇటు సైడ్ పంపించుకోవాలి. అప్పుడు ఏంటిది 9a ఇన్వర్స్ ఈక్వల్ టు -a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 3i చేసుకోవాలి. ఇక్కడ 9 ఉన్నది కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/9 -a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 3i వేసుకోవాలన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇట్లా వచ్చినాక ఏ స్క్వేర్ వాల్యూ ఏం వేసుకోవాలంటే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్లో 2 1 2 3 అని చూసినాం కదా, అది రాసుకోవాలి. ఇది ఈ మ్యాట్రిక్స్ని తీసుకొచ్చి ఏలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసి ఇది మొత్తం మీరు అదేంటి క్యాల్సిలో చేయండి, కానీ ఈక్వేషన్ అయితే ఇది, అప్పుడు ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.